నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఏయూలో అదరగొట్టిన మహిళలు, చిన్నారులతో కలిసి నిర్వహించిన ర్యాంప్ వాక్. రెమాన్ తుఫాన్ ప్రభావంతో అల్లకల్లోలంగా మారిన కాకినాడ ఉప్పాడ బీచ్, రాకాసి అలల ప్రభావంతో భయానకంగా మారిన బీచ్ రోడ్డు. ఈ ఎన్నికల్లో గెలుపు మాదే అన్న మంత్రి బొత్స సత్యనారాయణ, చంద్రబాబు పవన్ కళ్యాణ్లు ఎక్కడా కనిపించడం లేదంటూ ఎద్దేవా. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ తీన్మార్ మల్లన్న ఆరోపణ, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. మదర్స్ ర్యాంప్ వాక్ తో అదరగొట్టారు. చిల్డ్రన్స్ తో కలిసి ర్యాంప్ పై వాక్ చేస్తూ అదరగొట్టారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సూపర్ మామ్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లులు తమ పిల్లలతో కలిసి ర్యాంప్ వాక్ చేశారు. పలువురు పిల్లలు అమ్మతో తమకున్న అనుబంధం, తమ అభ్యున్నతికి అమ్మ చేసిన కృషి, త్యాగాలను పంచుకున్నారు. కుటుంబమంతా ఆనందించే వేదికగా కార్యక్రమాన్ని తీర్చిదిద్దామని నిర్వాహకులు తెలిపారు. Ready? Take some pics. Super, super, super. She's super mom. My superhero mom. Super, super. మామ్ కి ఈ రోజున ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ లో చాలా ఫెంటాస్టిక్ గా జరుగుతూ ఉంది. ఒక 2-3 వేల మంది ఈ రోజు అందరూ ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈ రోజు అయితే కనుక మాకు క్వాంటమ్ స్పెషాలిటీ డయాగ్నోస్టిక్స్ క్యాబీ యాప్ ని కూడా లాంచ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఫ్రీ రైడ్ కూడా ఇవ్వడం జరిగింది. మ్యాక్ ఎస్ట్రిక్స్ నుంచి సూపర్ మామ్స్ కి 10,000 రూపీస్ వర్త్ ఆఫ్ క్లినికల్ ట్రీట్మెంట్స్ కూడా మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఫ్యూచర్ కిడ్స్, ప్రీ స్కూల్, ఎల్జీ, ఇలా వి డెంటల్, మా స్మైలింగ్ పార్ట్నర్స్ అండ్ అలాగే ఎన్నో గిఫ్ట్స్, సిరీ కలెక్షన్స్, అలాగే శ్రీమతి ఫుడ్స్, చేతక్, వీళ్ళందరి సౌజన్యంతో ఈ రోజున ఈ మంచి ఈవెంట్ చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తూ ఉన్నారు, వైజాగ్లో ఎటువంటి మంచి ఈవెంట్ జరిగినా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ అలాగే ఆ రెస్పాన్స్తో ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఎస్ వీళ్ళందరూ ఉన్నారు వైజాగ్లో అని చెప్పడానికి మరి కోసం ఎన్నో ఈవెంట్స్ చేస్తూ ఉంటాం. ఎలక్షన్స్ తర్వాత ఒక 2-3 మంత్స్ టోటల్ పవర్ ప్యాక్డ్ సీజన్ తర్వాత ఒక మంచి రిలాక్సేషన్ ఈవెంట్ని ఈరోజు మై సూపర్ మామ్ అంటూ చేస్తూ ఉన్నాం. ఇది ఎవ్రీ మదర్స్ డేకి మనం చేస్తాం, బట్ ఎలక్షన్స్ వల్ల కాస్త పోస్ట్పోన్ చేస్తున్నాం. ఇంత చక్కటి ఈవెంట్కి ఎంతోమంది సపోర్ట్ చేసిన మా అందరు స్పాన్సర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ముఖ్యంగా మేము ఏ ఈవెంట్ చేసినా కూడా ఇంతమంది ఈరోజు చూస్తే కనుక
ర్యాంప్ వాక్లోనే మదర్స్ 120 మెంబర్స్ ఎన్రోల్ అయ్యి ఈరోజు వాక్ చేస్తూ ఉన్నారు. ఇంకా చాలా మాంబోలా అని, మదర్ అండ్ డాన్స్ అని, ఇలా సుమారు 100+ గిఫ్ట్స్తో ఈ ఈవెంట్ మనం చాలా చక్కగా చేస్తూ ఉన్నాం. నెక్స్ట్ జూన్ 16న నాన్నకు ప్రేమతో అంటూ ఫాదర్స్ డే కూడా మరి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే తల్లిదండ్రుల్ని ఏ సమాజం అయితే ప్రేమిస్తుందో, గౌరవిస్తుందో ఆ సమాజం ఎంతో అందంగా ఉంటుంది, ఆ సమాజం చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుందని నమ్ముతూ ఉంటాము. ఇంత చక్కగా సపోర్ట్ చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వైజాగ్ ఈజ్ ఆల్ అబౌట్ గుడ్ కల్చర్ అండ్ గుడ్ కల్చర్ ఈజ్ ఆల్ అబౌట్. రెమాల్ తుఫాన్ ప్రభావంతో కాకినాడ జిల్లా ఉప్పాడలో సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. ఉదయం నుంచే సముద్రుడు ఉగ్ర రూపాన్ని తలపిస్తున్నాడు. సుబ్బంపేట నుండి ఎస్పీజీఎల్ వరకు అలలు ఉవ్వెత్తిన ఎగిసిపడుతున్నాయి. రాకాసి అలల ప్రభావంతో బీచ్ రోడ్డుపై వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు సెల్ఫీల మోజులో సముద్రపు అలలతో యువత చెలగాటమాడుతోంది. ప్రమాదమని తెలిసి చేస్తున్న తప్పులను హెచ్చరిస్తున్న వారు లేకుండా పోయారు. కాకినాడ నగరంలోని ప్రధాన డ్రైనేజ్ ప్లాస్టిక్ వ్యర్థాలు అధికంగా ఉండడంతో వర్షపు నీరు లాగేందుకు కాస్త సమయం పడుతుందని నగరపాలక సంస్థ కమిషనర్ జె వెంకట్రావు తెలిపారు. కాకినాడ నగరంలోని దుమ్మలపేట, రాజీవ్ గృహకల్ప, డైరీ ఫార్మ్ సెంటర్ ప్రాంతాల్లో పర్యటించి ప్రధాన డ్రైన్లను పరిశీలించారు. అలాగే ఆయా ప్రాంతాల్లో ప్రజలతో మాట్లాడి తాగునీటి సమస్య 2 రోజుల్లో పరిష్కారమవుతుందన్నారు. ప్రజలు ప్లాస్టిక్ వ్యర్థాలను కాలువల్లో వేయడం వల్ల వర్షపు నీరు లాగడం లేదన్నారు. అలాగే ప్రధాన డ్రైనేజీలలో వర్షపు నీరు లాగడం కాస్త ఆలస్యమైందన్నారు. అయినప్పటికీ మే మొదటి వారం నుంచి ప్రధాన డ్రైనేజీల్లో సీల్ను తొలగించడం ప్రారంభించామని తెలిపారు. మొదటి నుంచే మనం తీసుకున్నటువంటి కొన్ని ముందు జాగ్రత్త చర్యల వల్ల చాలా దగ్గర వాటర్ స్టాగ్నేషన్ లేకుండా మనం అరికట్టగలిగాం. వర్షం పడినటువంటి 2-3 గంటల్లోనే మొత్తం నీరంతా కూడా అది రిసీడ్ అయిపోవడం జరిగింది. కాబట్టి టెంపరీగా 1 గంట, గంటన్నరతో పాటు కంటిన్యూస్గా వర్షం పడటం వల్ల లోతట్టు ప్రాంతాల్లో నీరు అది కొంత సంద్లో ఉండడం అనేది సహజం. కానీ అక్కడ నుంచి 2-3 గంటల్లోనే మొత్తం నీరంతా కూడా రిసీడ్ అయింది. దీనికి కారణం క్రింద సంవత్సరం పెద్ద డ్రైన్స్లో సిల్ట్ క్లియర్ చేయడంతో పాటు ఈ సంవత్సరం కూడా మే మొదటి వారం నుంచే చాలా దగ్గరలో ఏవైతే మేజర్ కల్వర్ట్స్ ఉన్నాయో, మీడియం కల్వర్ట్స్, చిన్న డ్రైన్స్ అన్నీ కూడా మొత్తం డ్రై పెట్టి సిల్ట్ క్లియర్ జరిగింది. నిన్న కూడా నేను పర్సనల్ కూడా చాలా దగ్గర, నేను మార్నింగ్ నుంచి చాలా దగ్గర తిరగడం జరిగింది. చాలా దగ్గర ఈ సిల్ట్ అనేది కూడా ఎక్కడికక్కడ క్లియర్ చేయడం జరుగుతుంది. కానీ ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పుర ప్రజలందరూ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ ఏవైతేనో అటువంటి వాటిని వారు డస్ట్బిన్స్లో వేయటం, దాని ద్వారా అవి రెగ్యులర్గా ఉండేటువంటి డ్రైన్స్లో పడిపోయి అడ్డుపడకుండా ఉండడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ప్రతి దగ్గర కూడా వెట్ అండ్ డ్రై డస్ట్బిన్స్ ఇవ్వడం జరిగింది. ప్లాస్టిక్ సంబంధించిన కవర్లు కానీ, ప్లాస్టిక్ సంబంధించిన గ్లాసులు కానీ, ప్లాస్టిక్ సంబంధించినటువంటి బాటిల్స్ కానీ, లేదా ఎటువంటి ప్లాస్టిక్ వస్తువులు కూడా దయచేసి డ్రైన్స్లో వేయొద్దు. వాటన్నింటిని కూడా మీరు డస్ట్బిన్స్లో కానీ వేసినట్టుంటే వాటన్నింటిని కలెక్ట్ చేసి ప్రత్యేకంగా వాటిని డిస్టార్జ్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మనందరం కూడా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనే దాన్ని ప్రాపర్గా మనం వేరేగా సెక్యూర్ చేసి వాటన్నింటిలో కూడా మన కార్పొరేషన్కి ఇస్తే దాని ద్వారా ఈ ముంపు అనేది ఎక్కడైతే మన సీట్ క్లియరెన్స్ చేయడం ఈజీ అవుతుంది. అదేవిధంగా ఎక్కడికక్కడ ఈ ప్లాస్టిక్ వేస్ట్ అడ్డుకోవడం ద్వారా ముంపును పడేటటువంటి ప్రమాదాన్ని కూడా మనం తప్పించవచ్చు. కాబట్టి అందరూ కూడా దయచేసి దీనికి సహకరించాల్సిందిగా కాకినాడ ప్రజలందరూ కూడా ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తాము 175 స్థానాల్లో గెలుస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. జూన్ 9వ తేదీన విశాఖపట్నంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ఉద్ఘాటించారు. విజయనగరం జిల్లాలో మరోసారి 9కి 9 గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. తాము గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగానే అమలు చేశామని తెలిపారు. వృద్ధులకు పెన్షన్లు ఇంటికెళ్లి ఇవ్వొద్దని లేఖ రాసి పలువురి ప్రాణాలను టీడీపీ పొట్టన పెట్టుకుందని ఆరోపించారు. ధనవంతులు, బలవంతులు, డబ్బున్న వారే చంద్రబాబుకు కావాలని విమర్శించారు. 8 ప్రాంతాల్లో వైసీపీ అరాచకాలు చేస్తే మిగతా చోట్ల ఎవరు చేశారు అని ప్రశ్నించారు. ఏ ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేశారో అక్కడే హింసాత్మక ఘటనలు జరిగాయన్నారు. టెక్కలిలో టీడీపీ నాయకులు వైసీపీ ఏజెంట్లపై దాడి చేశారని మండిపడ్డారు. టీడీపీ అధినేత ఎన్నికలైన దగ్గర నుంచి కనిపించడం లేదని, ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదని మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు వేశారు. మేమైతే పూర్తి విశ్వాసంతో మా పార్టీ వస్తుందని 9వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రిగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. సమయం తేదీని కూడా నిర్ణయించాం. ఏంటి సార్ అంతా నమ్మకమని 5 సంవత్సరాలు ఏదైతే ప్రజలతో మమేకమై ప్రజా అవసరాలు ఏమున్నాయో వాటికి అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెరిగే విధంగా
చేసిన ప్రతి కార్యక్రమం, తీసుకున్న ప్రతి నిర్ణయం వాళ్ళ తాలూకా ఆర్థిక పరిస్థితి మెరుగుపడమే కాకుండా సమాజంలో, సంఘంలో ఒక గౌరవాన్ని కూడా ప్రతి సామాన్య పౌరుడికి వచ్చింది. ముఖ్యంగా మహిళలకి పెద్ద ఎత్తున అభిమానాన్ని గత ప్రభుత్వంలో చంపుకునే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు వాళ్ళకి ఆ పరిస్థితులు లేకుండా ఆత్మాభిమానం పెంపొందించుకుంటూ వారి పిల్లల్ని చక్కగా చదివించుకునే పరిస్థితులతో పాటు వారి విధానంలో కూడా మార్పులు వచ్చాయి. ఇది మాటల్లో కాదు, ఏ సూచిక తీసుకున్నా అన్ని సూచికలు కూడా ఉన్న రిలేషన్ కానీ అన్ని కూడా ఇప్పుడు 3, 4, 5 స్థానాల్లోకి రాష్ట్రం రావడం అనేది గొప్ప పరిణామం, గర్వకారణం కూడా రాష్ట్రానికి. విద్య, వైద్యం ఈ రెండు ఒక మార్పులు తీసుకొచ్చాం, పెద్ద మార్పులు తీసుకొచ్చాం, విప్లవాత్మకమైన మార్పుల్ని, రిఫార్మ్స్ జరిగినాయి. ఆ రిఫార్మ్స్ మామూలు రిఫార్మ్స్ కాదు, రెవల్యూషనరీ రిఫార్మ్స్ అని జరుగుతున్నాయి. అవి కొనసాగాలంటే జరుగుతున్న 5 సంవత్సరాల పరిపాలనని చూసి ఈ విధానాలు కొనసాగాలంటే వైఎస్ఆర్సీ పార్టీకి ఓటిమ్మని, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి చేయమని ఇలా కోరిన ప్రస్తుతం ఉన్న ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్సీ పార్టీ. ఇందులో సందేహం లేదు. ఏ పార్టీ కూడా గత 5 సంవత్సరాలు నా పరిపాలన చూసిన కుటుంబం ఎప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా ఏదైతే గత ఎన్నికల్లో 9 స్థానాలకి 9 స్థానాలు కూడా ఎరస్టోర్ విజయనగరంలో మా పార్టీకి విజయం చేకూర్చారు. మళ్ళీ కూడా అదే విశ్వాసంతో ఈసారి కూడా గెలిపిస్తారనే దృఢ నమ్మకంతో ఉన్నాం. అవినీతి లేకుండా అన్ని కార్యక్రమాలు చేశాం. అదే నమ్మకంతో మళ్ళీ 9 స్థానాలు వస్తాయని దృఢ విశ్వాసం. ప్రజలు కూడా పెద్ద ఎత్తున నాకు ఓటును కూడా ఇచ్చారు. అనుకున్న దానికంటే 1-2% ఇంకా ఎక్కువ ఎన్నికల్లో ప్రజలు పాల్గొని పార్టీ పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల, మా పార్టీ అభ్యర్థుల పట్ల, మా పట్ల అందరూ కూడా ఎంతో నమ్మకం ఉంచారు, ఆశీర్వదించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దేనికి లేక రాలేదు చెప్పండి? పెన్షన్ 1వ తారీఖున పెన్షన్ ఇస్తే వృద్ధులకి, వికలాంగులకి, తంతులకి, నేత కార్మికులకి, గీత కార్మికులకి ఇస్తే దాన్ని ఇవ్వద్దని లేఖ రాశాడు. సుమారు 30 మంది ప్రాణాలను పొట్టబెట్టు. ఆ తర్వాత ఆసరా వచ్చి 72% ఇచ్చిన తర్వాత ఇంకా 38%, ఇంకా 28% మిగిలిపోతే అవి చెల్లిస్తుంటే అవి ఇవ్వడానికి వీల్లేదని చెప్పి లేఖ రాశాడు. ఆ 10 రోజులు ఆపారు, ఎన్నికల్లో విమలీకరణ చేశాడు. వాటిని ఇప్పుడు ఇచ్చే పరిస్థితిని తీసుకొచ్చాడు. హింసాత్మక ఘటనలు టీడీపీ ఆరోపించడం పక్కన పెట్టండి. టీడీపీ ఆరోపించకపోతే వాళ్ళే మమ్మల్ని పొగుడుతారా చెప్పండి? నిన్న వైజాగ్లో ఒక సంఘటన జరిగింది, బర్మా కాలనీలో. అది రాజకీయాలకి ఏమైనా సంబంధం ఉందా? మీరు వెళ్ళండి ప్రత్యక్షంగా, మీరు రేపు 3 కెమెరాలు 4 కెమెరా పట్టుకుని వెళ్ళి అడగండి వాళ్ళందరినీ. అది గురజాల్లో ఏదో విషయం జరిగింది అంటున్నారు, టీవీలో చూపెట్టారు, వాట్సాప్లో అది తీసుకొచ్చారు. 9 ప్రాంతాల్లో ఈవీఎంలు వచ్చి ఆ ప్రాంతాలు, మరి మిగతా 8 ప్రాంతాలు అవుట్ చేసినవి. అసలు అక్కడ ఆ సంఘటన జరగడం పూర్వపరాలు ఏంటి? మరి దాని మీద ఎందుకు మరి ఆ టీవీ మాట్లాడట్లేదు? ఏంటి ఇవన్నీ చౌకబారు వాళ్ళు ఏంటి ఆక్రోశం అంటాం కదా, కడుపు మంట. ఎలాగ ఓడిపోతున్నాం కాబట్టి ఏదో బుర్ర తెల్లేస్తే అమ్మో ఈ దౌర్జన్యం చేశారు, లేకపోతే ఏదో చేశారు, అందుకే ఇది వచ్చి ఎన్నికలు గెలిచారు, లేకపోతే మేము పొడి చేసేవాళ్ళం అని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా ఎవరు రిలీజ్ చేశారో పక్కన పెడేస్తే 8 స్టేట్ల ఎలక్షన్ కమిషన్ ని ఎవరు జరిగింది, ఎవరు జరిపించారు, ఏం జరిగాయి అని చెప్పనండి. లేకపోతే ఏ ప్రాంతాల్లోనైతే పోలీస్ అధికారుల్ని, ఎస్పీ స్థాయి అధికారుల్ని బదిలీ చేశారో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, సెలబ్రిటీ పార్టీ కలిసి పెట్టారు, ఆ ప్రాంతంలోనే జరిగాయి ఇన్సిడెంట్ అన్ని కూడా. ఆ 4 జిల్లాల్లోనే ఇంకెక్కడ జరిగింది చెప్పండి? మన జిల్లాలో ఎక్కడ జరిగింది చెప్పండి? ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయాలు లేవు కాబట్టి మన వైజాగ్లో కూడా చెప్పాను, ఎన్నికలు అయిన తర్వాత దయచేసి శాంతియుతంగా అన్ని పార్టీలు కూడా సమయం పాటించారు. ఆవాకులు చేవాకులు ఒకరినొకరు నిందారోపణ చేసుకోవడం కాకుండా రేపు ఎన్నికల్లో 4వ తారీఖు ఫలితాలు వస్తాయి. ప్రజలు నిర్ణయించేటప్పుడే. సో కాబట్టి వెయిట్ చేయండి. నాయకులు అందరూ రిలాక్స్ మూడ్ లో అందరూ దేశాల్లో విదేశాల్లో తిరుగుతున్నారు. ఒక నాయకుడు అయితే చెప్పలేరు, మా నాయకుడు అయితే తెలుగుదేశం ఇప్పుడు వచ్చి కూడా ఎక్కడున్నాడో తెలియదు, చెప్పకండి వెళ్ళాడు, ఎక్కడున్నా కూడా తెలియదు. వాళ్ళ కొడుకు అయితే 3 రోజులు ముందే పారిపోయాడు. ఇంకోనైతే ఇంకప్పుడు వెళ్తా ఎక్కడికి వెళ్ళారు ఆయన కూడా తెలియదు. ఎక్కడెందుకు రోజు తిట్టుకొని కొట్టుకొని మరి 2వ స్థాయి నాయకులు 3వ స్థాయి నాయకులు ఎందుకు పడతారు? మీరు సమయం పాటించండి బాబు అని చెప్పాను. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి వాతావరణం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.